వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం. డిఐఈఓ శంకర్ నాయక్ వెల్లడి. గోవులను హింసిస్తే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్తాం. రాష్ట్రీయ ధర్మరక్ష దళ్ ఆచరణలో నిరాహార దీక్ష. అల్లగడ్డలో కొత్త మసీద్ ఏరియాలో రేషన్ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచిత బడుగులు పాల్గొన్న మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖదీర్. మున్సిపాలిటీలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు అందుబాటులోకి వాట్సాప్ సేవలు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించిన పద్మశాలి సంఘం నాయకులు. కోవెలకుంట పట్టణంలో జనని సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంక్ పేరుతో ఘరానా మోసం. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు దంపతులు. బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అవార్డులు. నంద్యాలలో కార్పెంటర్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక కార్పెంటర్లకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తాం కార్యవర్గం హామీ. నంద్యాల జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించనున్నట్లు డిఐఈఓ శంకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వేసవి తరగతులు ఉన్నాయని, తిరిగి సోమవారం నుంచి కళాశాలలు పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. జూలై 15 నుంచి 19వ తేదీ వరకు యూనిట్ 1, ఆగస్టు 18 నుంచి 20వ తేదీ వరకు యూనిట్ 2, సెప్టెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 తేదీ వరకు దసరా సెలవులు. అక్టోబర్ 6న కళాశాల పునఃప్రారంభం. అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు యూనిట్ 3 పరీక్షలు. నవంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు అర్ధ సంవత్సర పరీక్షలు. డిసెంబర్ 15 నుంచి ప్రీ ఫైనల్ 1 పరీక్షలు జరుగుతాయని తెలిపారు. 2026 జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు. జనవరి 21 నుంచి 28వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు 2. ఫిబ్రవరి నెలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు. ఫిబ్రవరి మార్చి నెలలో మొదటి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు థియరీ పరీక్షలు. మార్చి 18వ తేదీన చివరి వర్కింగ్ డేగా ప్రకటించారని డిఈఓ తెలిపారు. మొత్తం అకాడమిక్ సంవత్సరం 314 రోజులు కాగా ఆదివారాలు, 2 శనివారాలు, పబ్లిక్ హాలిడేస్, ఇతర సెలవు దినాలు కలుపుకొని 79 సెలవు దినాలు ఉండగా 235 రోజులు పని దినాలుగా ప్రకటిస్తూ ఇంటర్ బోర్డు క్యాలెండర్ విడుదల చేసిందని చెప్పారు. మరి రేపు 2వ తారీఖు నుండి కూడా జూన్ మాసం నుంచే మనకు కళాశాలలు పునఃప్రారంభం అవుతుంది కాబట్టి మరి అధ్యాపకులు, ప్రిన్సిపాల్స్ అందరూ కూడా అడ్మిషన్ డ్రైవ్ ప్రత్యేకంగా చేపట్టి ప్రభుత్వ కళాశాలల్లో గణనీయమైనటువంటి అడ్మిషన్ మీరు అందరూ కూడా పెంచాలని ఆశిస్తున్నాను. అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి మనం అందరం కూడా కలిసి ప్రభుత్వము, గవర్నమెంటు, మోడల్ స్కూల్స్, కేజీబీవి ఇవన్నీ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతోని మనం కూడా పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ కానీ, రిజల్ట్ విషయంతో కానీ, అకాడమిక్ సంబంధించినటువంటి యూనిట్ టెస్టులు కానీ, అసైన్మెంట్స్ కానీ, అలాగే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా మనము అకాడమిక్ ఈ క్యాలెండర్ ప్రకారం ఏదైతే కమిషనర్ మేడం గారు సూచనలు తెలియజేసిందో వారి యొక్క అనుగుణంగా, వారి యొక్క సలహాల మేరకు మనము పూర్తిగా సిలబస్ను పూర్తిగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా జూన్ మాసంలో మరి పిల్లల యొక్క సంఖ్య చాలా తక్కువగా రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు దాకా.
కాబట్టి ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా అడ్మిషన్ డ్రైవ్తో పాటు కళాశాలకు సెకండ్ ఇయర్ విద్యార్థి తప్పకుండా హాజరయ్యేటట్లు ఈ జూన్ మాసంలో ఎంత సిలబస్ అయితే కావాలనో అంత సిలబస్ను కూడా మనం పూర్తి స్థాయిలో మరి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మనం పూర్తి చేయవలసిన బాధ్యత ఉంది. ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ కూడా మనకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎంటర్ అయింది. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా మనం రెమిడియల్ క్లాసులని కూడా ఏప్రిల్ మాసంలో అలాగే మే మాసంలో కూడా మనం చేపట్టడం జరిగింది. మరి మన మేడం గారు డిఐఓ మరి మాజీ డిఐఓ గారు చాలా వరకు అకాడమీకి సంబంధించిన విషయాలు మనందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సునీత మేడం గారు మరి అనుకోకుండా ఈ బాధ్యత నాకు ఊహించిన విధంగానే ఈ బాధ్యత నాకు వచ్చింది. మరి నా మీద ఉన్న ప్రత్యేకమైనటువంటి నమ్మకం మీద మరి నంద్యాల జిల్లాకు అన్ని రంగాల్లో అంటే ముఖ్యంగా విద్యారంగంలో ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించి మరి కమిషనర్ మరియు సెక్రటరీ గారి మేడం గారి యొక్క సూచనల మేరకు అలాగే రీజనల్ జాయింట్ డైరెక్టర్ కడప వారి యొక్క ఆదేశాల మేరకు అన్ని రకాలుగా మన కళాశాలలు మన జిల్లాకు సంబంధించిన రకాలమైన సమాచారాన్ని మరి పెద్దల ద్వారా మనం సేకరించుకొని ఏ రకంగా ఈ కళాశాల అభివృద్ధులకు మనం పాటుపడాలో మరి ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపకుల యొక్క సమావేశాన్ని కూడా త్వరలో మనం ఏర్పాటు చేసుకొని మరి అకాడమిక్ ఇయర్లో తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలను మనం అందరం కూడా ఫాలో అవుతూ మరి ఈ నంద్యాల జిల్లాకు ప్రత్యేకమైనటువంటి ప్రగతిని సాధిస్తూ మంచి ఉత్తీర్ణత ఈ సంవత్సరం కంటే వచ్చేటువంటి విద్యా సంవత్సరంలో అంటే 26-27 విద్యా సంవత్సరంలో మనము ఇంకా గణనీయమైనటువంటి ప్రగతి సాధించవలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టం 1977 కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆగ్రహ నిరాహార దీక్ష రాష్ట్రీయ ధర్మరక్షక్ దళ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. నంద్యాల పట్టణాన్ని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గోవులను హింసించరాదని రాష్ట్రీయ ధర్మరక్షక్ దళ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఎవరైనా కానీ గోవులను అక్రమంగా తరలిస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా గోశాలలో గోవులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే వారిపై సెక్షన్లలో తీవ్రంగా ఉన్నాయని, పోలీసు అధికారులు ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షాన మా ఉద్యమం ఇంకా ఆగదని, గోమాతను పూజించాలి తప్ప హింసించే రాదని, హిందువులకు గోమాత ఒక దేవతలాగా పూజిస్తామని, అలాంటి గోవులను హింసిస్తే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్తామంటూ డిమాండ్ చేశారు. నవనంది ఆలయం నంద్యాలగా పిలువబడేటువంటి నంద్యాల జిల్లాలో విచ్చలవిడిగా గోవధ జరుగుతుంది. అనధికారికంగా గోవధశాలలు నిర్వహిస్తున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్రీయ ధర్మరక్షక దళ ఆధ్వర్యంలో, వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మరియు పలు పార్టీల మద్దతుతో గో ఆగ్రహ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి గోవధ నిషేధ చట్టాన్ని 1977 సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 8 ఈ సెక్షన్స్ను నంద్యాల జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం వ్యాప్తంగా కూడా కఠినంగా అమలు పరచాలని చెప్పేసి ఈ దీక్ష ఉద్దేశము. అలాగే ఎవరిని కించపరచాలని కానీ ఏ మతస్థులను బాధ పెట్టాలనే ఉద్దేశంతో కాదు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము విన్నవించుకుంటున్నాము, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచండి. మేము రోడ్లపైకి వచ్చి ఇలా ధర్నాలు దీక్షలు చేయాల్సిన అవసరము లేదు. కానీ అటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. దయచేసి ఇప్పటికైనా కానీ నాయకులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు పరచాలి. గో అక్రమ రవాణా కానీ గోవధశాల నిర్వహిస్తున్నటువంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేయడానికి, పందుని పిలుపునియడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. భారత్ మాతా కి జై శ్రీరామ్, గో మాతా కి. అల్లగడ్డ పట్టణంలోని కొత్త మసీద్ ఏరియాలో రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పూమా అఖిలప్రియ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రేషన్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన వెహికల్ మరియు డ్రైవర్ అనవసరపు ఖర్చులను ప్రజలపై మోపాడని, రేషన్ ఎప్పుడు వేస్తారో తెలియని స్థితిలో ప్రజలు ఇబ్బంది పడ్డారని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఇబ్బందులు పడకుండా నెలలో 15 రోజుల పాటు రేషన్ పంపిణీ చేయాలని తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ సంతోషపడుతున్నారని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ షాప్ డీలర్లు అందుబాటులో ఉంటారని, 60 సంవత్సరాల వయసు దాటిన వారికి, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అన్ని నెరవేరుస్తుంటే వైసీపీ నాయకులు ముక్కు మీద వేలు వేసుకుని చూస్తున్నారని భూమా అఖిలప్రియ తెలిపారు. ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి చేసే మంచిని చూసి ఈరోజు
5 సంవత్సరాలు పడిన ఇబ్బందులు కష్టాలు వైసీపీ ప్రభుత్వంలో నరకం అనుభవించి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి మంచి రోజులు వచ్చినాయి. మనము ప్రజలు ఇంకా జీవితాలు బాగుపడతాయి ఒక నమ్మకం ఈరోజు ప్రజలకు వచ్చిందంటే దానికి కారణము ఈ ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా చూసి ప్రజలకు ఒక ధైర్యం వచ్చింది. గతంలో మనం చూసినాము రేషన్లో ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పి ఏదైతే ఇంటింటికి మేము రేషన్ పంచుతున్నాము అని చెప్పి వెహికల్స్ పెట్టి డ్రైవర్లు పెట్టి వాళ్ళకి జీతాలు పెట్టి ఎన్ని చేసినారు. పోనీ అదైనా సక్రమంగా చేసినారు, ఇంటింటికి నిజంగానే వెళ్ళి ఆ వెహికల్స్ తిరిగి ఇచ్చినారు అంటే ఎక్కడ కూడా లేదు. 4 వీధులు కలిపి ఒక వెహికల్ తిరిగితే ఇష్టం వచ్చిన టైమింగ్లో వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు రేషన్ తీసుకోకపోతే మళ్ళీ షాప్ కాడికి వెళ్ళి తీసుకోవడము, మళ్ళీ వెయిట్ చేయడము. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైతే 65 ఏళ్ళు దాటాయో వాళ్ళకి, ముసలి వాళ్ళకి, బయటికి రాలేని వాళ్ళు, వికలాంగులు కూడా, వికలాంగులకి, అదేవిధంగా 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేషను ఇంటికే తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు రోజుకి మరి ప్రతిరోజు 8 నుంచి 12 వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రము 4 నుంచి 8 వరకు ఓపెన్ ఉంటుంది. 15 రోజులు ఓపెన్ ఉండే ఈ రేషన్ షాపు ఏ టైంలోనైనా వచ్చి మీరు రేషన్ తీసుకోవడానికి అవకాశం కలిగించడం జరుగుతుంది. గతంలో చూసినాం మనం ఏదైనా పనికని బయటికి పోయి వచ్చే లోపల ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. కానీ ఈరోజు ఏ టైంకి నుంచి ఓపెన్ ఉంటుందో తెలుసు, ఎక్కడ ఉంటుందో తెలుసు. గతంలో ఈ వెహికల్స్ పెట్టి వాళ్ళకి డ్రైవర్లు పెట్టి ఎంత డబ్బు దారబోస్తున్నారో, ఎంత డబ్బు అనవసరమైన ఖర్చులు పెట్టారనేది గత ప్రభుత్వంలో చూసినాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని మనం ఎట్లా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. ఇందాక రేషన్ డీలర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి కలిసినారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పి రాష్ట్రంలో, ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా ఈరోజు ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను కానీ ముఖ్యమంత్రి గారిని శభాషణ అంటున్నారంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే. నేను రేషన్ డీలర్ వాళ్ళకు కూడా, అసోసియేషన్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎవరైతే వికలాంగులు, తర్వాత ముసలి వాళ్ళు, బయటికి రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కరెక్ట్ టైంకి వాళ్ళకి రేషన్ అందజేసే బాధ్యత మీరు తీసుకోండి. ఎక్కడ కూడా ప్రభుత్వానికి కానీ, మీకు కానీ, మాకు కానీ చెట్టపై వచ్చేటట్టుగా కూడా చేయకుండా ఉండాలని చెప్పి మీరు కూడా చేయండి. మా తరపు నుంచి మేము, డిపార్ట్మెంట్ తరపు నుంచి డిపార్ట్మెంట్ అందరం కూడా ఒకే మాట మీద, ఒకే దాటి మీద ఉండి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, పెన్షను కరెక్ట్ టైంకి ఇస్తున్నారు, రేషను కరెక్ట్ టైంకి ఇస్తున్నారు, ఉద్యోగస్తులు జీతాలు కరెక్ట్ టైంకి ఇస్తున్నారు. చెప్పినవన్నీ కూడా ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. గతంలో మాట ఇచ్చిన ప్రకారంగా కూడా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పారు. అది కూడా తొందరలోనే మొదలవ్వబోతుంది. ఈరోజు సూపర్ 6 ఎందుకు చేయలేదు అని మొత్తుకుంటున్న వైసీపీ నాయకులకి మేము ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు, మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతున్నాము. మీకు అదే బుద్ధి చెప్తారు. ఈ రోజు కూడా వైసీపీ నాయకులు ఓడ్చుకోలేకపోతున్నారు. వైసీపీ నాయకులు ఈరోజు సాక్షి పేపర్ చూసిన పెద్ద క్యూ ఒకటి పెట్టినాడు, మళ్ళీ కష్టాలు మొదలైనాయని చెప్పి రాస్తాడు. అంటే మీకు మీరు మీ వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్, మీ వాళ్ళకి ఇచ్చుకున్న ఈ వెహికల్స్ తీసేసామని వాళ్ళు బాధపడుతున్నారు. మీకు రావాల్సిన కమిషన్ ఆగిపోయిందని మీరు బాధపడుతున్నారు. ఈరోజు ప్రజలకి ఏది మంచో తెలుసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి తగినట్టుగానే మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాము. వచ్చే రోజుల్లో ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకొని, మళ్ళీ ఇటువంటి ప్రభుత్వాలు మనకు ఉంటేనే మన జీవితాలు, మన పిల్లల జీవితాలు బాగుంటాయనే ఒక అభిప్రాయంకి వచ్చేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 150 మంది చిన్నారులకు ఉచిత బడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖదీర్ నిజామీ, నంద్యాల జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్, ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖదీర్ నిజామీ మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, 150 మంది చిన్నారులకు ఉచితంగా వడుగులు నిర్వహించడం జరిగిందని, వారికి కావాల్సిన మందులను కూడా ఉచితంగా సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ పలు సేవా కార్యక్రమాలు చేస్తుందని, నంద్యాల జిల్లాలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుందన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిఎం గౌస్, డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్లు మాట్లాడుతూ పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల క్యాంపస్ స్కూల్ నందు వడుగుల కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా మాట్లాడుతూ పేద ముస్లిం సోదరులు ఈ వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులు, చిన్నపిల్లలు ఇంటి వద్దనే ఉంటారని, అటువంటి వారి కోసం ఉచిత వడుగుల కార్యక్రమం నిర్వహించామని, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. క్యాంపస్ స్కూల్ స్థలం ఇచ్చిన నిర్వాహకులు ఆరిఫ్, ఖలీల్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖదీర్, షోయబీ నిజామీ, జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్లను కమిటీ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హుస్సేన్ బాషా, డాక్టర్ అబూబకర్ సిద్దిక్, జిఎం వసీం, ముషారఫ్, ముషాహిద్, అక్రమ్, ఆసిఫ్, మాబాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా తరఫున ఈరోజు వడుగుల కార్యక్రమం ఇక్కడ ఆత్మూరు బస్టాండ్లో నంద్యాల క్యాంపస్ స్కూల్లో నిర్వహిస్తున్నాము. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు, మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ షోయబీ నిజామీ గారు వచ్చారు. అలాగే మన మిల్లీ కౌన్సిల్ తరఫున పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇన్షాల్లా వీలైతే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటిది ఆర్గనైజ్ చేస్తాము. ఎందుకంటే పేద పిల్లలకు వాళ్ళకి వడుగులు ఎక్కడ చేయాలంటే అవగాహన ఉండదు. కాబట్టి మనం ఇక్కడ అందరికీ ఒకే చోట ఓల్డ్ టౌన్ ఏరియాలో ముఖ్యంగా పేద పిల్లలు ఉంటారు. అటువంటి వారి కోసం ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. పేదలకు ఇటువంటి కార్యక్రమము నిర్వహించడం వల్ల వారు కూడా అందరూ వడుగులు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని తెలియదు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ముస్లిం సోదరులకు చాలా అద్భుతమైన అవకాశం ఇది. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తరఫున ఈరోజు ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా రోజుల క్రితం మేము పోస్ట్ పెట్టాము, చాలామంది స్పందించారు, వచ్చారు కూడా. 150 మందికి పైగా ఈరోజు ఉచిత వడుగుల కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఏమనగా చాలామంది బీద ప్రజలు ఉంటారు. ఈ కార్యక్రమం చేయాలంటే సుమారుగా 2000 నుంచి 5000 వరకు వాళ్ళకు ఖర్చు వస్తుంది. బీద అంటే కష్టం చేసుకొని తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఉద్దేశంతో మేము ఈరోజు నంద్యాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ మరియు మన స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖదీర్ మౌలానా గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల ప్రజలకి మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. మొన్న మనము 1వ తారీఖు చేస్తామని చెప్పేసి వడుగు కార్యక్రమం, ఉచిత కార్యక్రమం చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసినాము. ఈరోజు సుమారుగా 150 మంది పిల్లలకి ఖత్నా ప్రోగ్రామ్ చేసినాం. అంటే సుంతి ప్రోగ్రాం, వడుగు ప్రోగ్రాం అంటారు దీనికి. ఉచితంగా చేసినాము. అలానే 2 డాక్టర్ని అపాయింట్ చేసి తర్వాత మన నంద్యాలకు ఇచ్చేసిన స్టేట్ ప్రెసిడెంట్ మౌలానా అబ్దుల్ ఖదీర్ సాబు ఈరోజు నంద్యాలకు రావడం జరిగింది. అలానే ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. నంద్యాల మున్సిపాలిటీ వాట్సాప్ సేవలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వెంకటదాస్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఇందులో దేవాలయాలు, ఆర్టీసీ, విద్యా సేవలు, సివిల్ సప్లై, అన్నా క్యాంటీన్లు, క్రీడలు, పంచాయతీరాజ్, మైన్స్, ఫిర్యాదు పరిష్కరణ సేవలు, పురపాలక, రెవెన్యూ, పోలీస్, వైద్యం, ఆరోగ్య కార్డుల సేవలు, పరిశ్రమలు, ఏపీ ఈడీబీ పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ సేవలు వంటివి అరచేతిలో చూసుకోవచ్చు అన్నారు.
ఏదైనా సమస్యలు ఉన్నా వీటి ద్వారానే పరిష్కారం పొందవచ్చని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. నంద్యాలలోని భద్రావతి భావన ఋషి దేవాలయ కళ్యాణ మండపంలో ఆదివారం కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం ప్రతిభకు పట్టాభిషేకం నిర్వహించి 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి బహుమతి కింద 10,000 రూపాయలు, రెండవ బహుమతి కింద 7,500, మూడవ బహుమతి కింద 5,000 రూపాయలు మరియు క్యాన్సిలేషన్ బహుమతి కింద ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ప్రశంసా పత్రాలు, మెమంటోలు 110 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉడత వెంకట బసవరావు, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలీయ సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగింది. సభాధ్యక్షులు భీమనపల్లె వెంకట సుబ్బయ్య పద్మశాలి మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో ప్రతిభకు పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం 110 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘము ఏర్పడి మన నంద్యాల వారు తీసుకున్న ఈ పోస్టుకు ఇప్పుడు 9 సంవత్సరాలు అయినది కనుక ఇంకొక సంవత్సరం ఉంది. ఈ విధంగానే ప్రతి కుల బాంధవులకు మా కర్నూలు జిల్లాలో మంచి మార్కులు వచ్చిన వారికి ప్రైజులు ఇస్తూ ఇలాగే జరుపుతున్నాము. మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే జరపాలని మా కోరిక. నేను ప్రొఫెసర్ బి వెంకట బసవరావు, వైస్ ఛాన్సలర్ రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు. నేను ఈ యొక్క ప్రోగ్రాంకి ఇచ్చేయడానికి ముఖ్య కారణము, నేను చిన్నప్పటి నుంచి కూడా చేనేత కార్మికుల్ని, చేనేత పని వృత్తి చేసుకుంటూ చదువుకున్న వాడిని. ఆ యొక్క కృతజ్ఞతతో మరియు ఈ పుర ప్రముఖులు, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా వాసులు అందరూ ఆప్యాయంగా కలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సో చాలా ఆనందంగా ఉంది. ఇది చేస్తున్న సేవలకి వీళ్ళకి నా అభినందనలు. ప్రధాన కార్యదర్శిగా గత 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాము. మేము గత 4 సంవత్సరాలుగా ప్రభు పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం మొదటి బహుమతి కింద 10,000, రెండవ బహుమతి కింద 7,500, మూడవ బహుమతి కింద 5,000, మొదటి సంవత్సరం 38 మంది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో జనని సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆశ్రయించిన ఫిర్యాదు చేసిన బ్యాంకు డిపాజిటర్లు, బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత డిపాజిటర్లు. 3 నెలలు గడిచిపోయినా కేసు నమోదు చేయని పోలీసులు. బ్యాంకు సీఈఓ వెంకటరమణపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మహిళలకు అధిక వడ్డీల ఆశ చూపించడంతో పాటు భారీ మొత్తం రుణాలు ఇస్తామని మాయమాటలు చెప్పి ₹1 కోటి పైగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసి మోసం చేసిన జనని మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ ఈ మహిళా బ్యాంకు వ్యవహారంపై బాధిత మహిళలు, డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్య తీసుకెళ్లారు. డిపాజిట్దారుల డబ్బులు మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడడంతో బాధిత మహిళలు లబోదీపమంటూ స్థానిక సీఐ హనుమంత్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 నెలల కాలం పైగా గడిచినా కూడా బ్యాంకు సీఈఓ వెంకటరమణపై పోలీసులు కేసు నమోదు చేయకుండా, బాధితులను సమస్యలను పట్టించుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించడంతో పాటు బ్యాంక్ సీఈఓ వెంకటరమణకు పోలీసులు అండగా ఉన్నారని గ్రహించిన బాధిత మహిళలు తమ సమస్యను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జనార్దన్ రెడ్డి ఆదేశించారు. మహిళా బ్యాంకులో డిపాజిట్లు చేసి మోసపోయిన మహిళలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి ఇప్పించేందుకు చర్యలు చేపడతానని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బాధిత మహిళలకు హామీ ఇచ్చారు. జనని మహిళా బ్యాంక్లో నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను. నేను కోశాధికారిని సైన్ చేయడం రావడం ఏమంటే దాంట్లో లాకర్ ఉంది అని చెప్పి ఈ వెంకటరమణ నాది 8.5 తులం బంగారు మేము ఇచ్చినాం సార్కి. 5 లక్షలు క్యాష్ కూడా ఇచ్చినాము. ఏమంటే వడ్డీ ఇస్తాము, మా పిల్లలకి చదువులకి పనికొస్తుంది అని ఆశతో మేము 5 లక్షలు క్యాష్ ఇచ్చినాము. ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదు. మేము ఎవరిని అడగాల, ఏం చెప్పాలా మాకేం అర్థం కావడం లేదు. ఏమంటే మేము ఊరేసుకొని చావడం తప్ప నాకేమీ ఆప్షన్ ఏం లేదు సార్. మేము మా ఇంటి చుట్టూ తిరిగినాడు, ఒక 20 సార్లు తిరిగినాడు. అమ్మ లాకర్లో పెట్టండి, మేము వడ్డీ ఇస్తాము, డబ్బులు ఇస్తాము, మీ డబ్బులకి మేము వడ్డీ ఇస్తాము అని మా చుట్టూ తిరిగినాడు. మాకు బాండ్ రాసియండి సార్ అంటే రాసిస్తాను అని అంటున్నాడు, కానీ రాసియలేదు. మేము తిరిగినాం బాండ్ కోసం ఒక 30 సార్లు 100 సార్లు మేము కూడా తిరిగినాం ఆఫీస్ వెనకాల. రాసిస్తానమ్మా రాసిస్తాను ఇట్లే అన్నాడు సంవత్సరం నుంచి. అసలు మనిషే లేరు. ఏ బ్యాంక్ అమ్మా? బ్యాంక్ ఏది? జనని మహిళా బ్యాంక్. ఎవరు సీఈఓ? సీఈఓ వెంకటరమణ.
మీరు ఎవరికి ఇచ్చారు డబ్బు? నేను వెంకటరమణ CEO సార్కి ఇచ్చినాము. ఏమేమి ఇచ్చారు? ఎంత ఇచ్చినారు? 5 లక్షలు క్యాష్ ఇచ్చినాం సార్. 5 లక్షలు క్యాష్ ఇచ్చినాము, బంగారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ శాసనసభ్యులు స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులు వేకువజామున స్వామి అమ్మవార్ల హారతి దర్శనం చేసుకున్నారు. వారితో పాటు సింగర్ మనో కూడా దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులకు ఈవో శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అర్చక స్వాములు స్వామివారి విభూతి తిలకాన్ని నుదిటిన పెట్టి ఆహ్వానించారు. వారి వెంట సింగర్ మనో శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ మల్లికార్జున స్వామికి భ్రమరాంబిక దేవికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులకు సింగర్ మనోకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవారి శ్రేష్ఠ వస్త్రాలు అందించారు. అర్చక స్వాములు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న రావుస్ మహిళా కళాశాల నందు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 550, 950పై మార్కులు సాధించిన 90 మంది విద్యార్థులకు ప్రోత్సాహంగా నగదు మెమంటో సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరిగిందని బలిజ కాపు సేవా సమితి వ్యవస్థాపకులు దండే దస్తగిరి తెలిపారు. ఈ సందర్భంగా దండే దస్తగిరి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి దాతల సహాయ సహకారాలతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతిభా పురస్కారాల అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. బలిజ కాపు సేవా సమితి ప్రధాన కార్యదర్శి దండే వెంకట్ నరేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి జంబులన్న ట్రస్ట్ ద్వారా అమ్మాయిలకు వర్ధం శెట్టి, రాజారాం, వద్యావతి దంపతుల సహాయ సహకారాలు, అబ్బాయిలకు సీనియర్ అడ్వకేట్ వేదిర్ల రామచంద్రరావు మెమంటోలను మాజీ కౌన్సిలర్ పడకండ్ల సుబ్రహ్మణ్యం, మాజీ కౌన్సిలర్ కూరాకు రవి, రావుస్ కళాశాల ప్రిన్సిపల్ సుంకయ్య, ఎంసీ కొండయ్య సహాయ సహకారాలతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని, రాబోయే రోజులలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు బలిజ కాపు సేవా సమితి తరపున నిర్వహిస్తామని తెలిపారు. బాగా మీరందరూ కూడా చాలా చక్కగా మంచి మంచి మార్కులతో 550 మార్కులు అంటే తక్కువేం కాదు, చాలా మంచి మార్కులతో బాగా చదివారు. మీరందరూ మంచిగా చదువు ఒకటే కాదు, చదువు అన్నిటికన్నా కూడా ముఖ్యమైనది. జీవితంలో మనం పైకి రావాలంటే మొదట చదువు, సంస్కారం, ఈ రెండు ఉండాలి. ఒట్టి చదువుతోనే సరిపోదు, సంస్కారవంతమైన జీవితం చాలా అవసరం. ఇది తల్లిదండ్రులు ఎంతో, మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని వృద్ధిలోకి రావాలని ఎంతో ఆశలు పెట్టుకుంటారు మీ మీద. మీరు ఎటువంటి చెడు దురలవాట్లకు లోను కాకుండా చదువే మీ ధ్యేయం. మీ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే మీరు చదువు తప్ప వేరే ధ్యాస ఉండవద్దు. అంటే ఆటలు అవన్నీ వేరే విషయం, చదువు మీద పెట్టుకుంటే మీ గోలు మనం ఏది సాధించాలా అనేది మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలా. ఎందుకంటే ఇది అడల్ట్ స్టేజ్, అంటే ఈ వయసు అట్లాంటిది పక్క చూపులు, చెడు అలవాట్లకు, చెడు మార్గాలకి, స్నేహాలకి దారి తీసే వయసు. కాబట్టి మీరు అవన్నింటికి వెళ్లకుండా ఇంతవరకు మంచి మార్కులతో చక్కటి విద్యతో పైకి వచ్చారు. ముందు కూడా మంచి వృద్ధిలోకి రావాలని, చదివే మీ ధ్యేయం, మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్కులు వచ్చిన పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని నిర్ణయించినారు. దాంట్లో ఇప్పుడు మొత్తం పిల్లలు అమ్మాయిలు 58 మంది ఉన్నారు, బాయ్స్ తక్కువ ఉన్నారు. నార్మల్గా బాయ్స్ ఎక్కువ ఉంటారు, అమ్మాయిలు తక్కువ ఉంటారు. కానీ అమ్మాయిలు చాలా యాక్టివ్ అయిపోయినారు. ఇప్పుడు సంతోషించే విషయం, ఎవరిబడి షుడ్ క్లాప్. అమ్మాయిలు ముందుకు వస్తే సంసారం ముందుకు వస్తుంది, పిల్లల్ని చదివిస్తారు. కాబట్టి అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళందరికీ కూడా కాంపెన్సేట్ చేయాలనుకున్నాం స్కాలర్షిప్స్. ఈ సంవత్సరము అందరికీ ఈసారి స్కాలర్షిప్ 550 పైన అబోవ్ ఉండి 600 లోపల వచ్చిన వాళ్ళకి వస్తున్నారు. తర్వాత ఒక 3 స్కాలర్షిప్స్ అడిషనల్గా ఇవ్వాలనుకుంటాం ఇచ్చిన వాళ్ళకే. వాళ్ళు ఎవరంటే SSLCలో టాపర్, తర్వాత ఇంటర్లో టాపర్. మనకు 600 మార్కులకు 593 వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళిద్దరు కూడా అమ్మాయిలు. చాలా సంతోషించే విషయం. సో వీ షుడ్ క్లాప్ ఎవ్రీబడి వాళ్ళ కోసం. అట్లనే ఇంటర్లో ఇంకొక అమ్మాయి కూడా, ఆమె కూడా మంజులత అమ్మాయి. ఆమె 600కు 991 వచ్చింది. చాలా గర్వించదగ్గ విషయం. స్టేట్లో 996 ఫస్ట్, తర్వాత ఇది 4వ ర్యాంకు. స్టేట్ లెవెల్లో 4వ ర్యాంకు మన నంద్యాల అమ్మాయికి రావడము 991. మంజులత గారికి చాలా అభివందనలు. ఆ అమ్మాయికి పైన ఇద్దరు 593 వచ్చిన ఇద్దరు అమ్మాయిలు కూడా మీకు ఇచ్చే స్కాలర్షిప్స్తో పాటు
విద్యార్థి గారు అడిషనల్గా క్వాలిటీ స్క్రిప్ట్స్ ఇవ్వాలని నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి వచ్చినారు. దయచేసి మీరు యాక్సెప్ట్ చేయాల్సిందా కోరుచున్నాను. తర్వాత దస్తగిరి గారు ఈ కార్యక్రమం 10 సంవత్సరం సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆయన పట్టుదల మన వాళ్ళంతా పైకి రావాలా, మన వాళ్ళంతా ఉన్నత స్థితికి పోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం గట్టిగా పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఆయనకు ఫస్ట్ అభివందనలు తెలుపుతూ నంద్యాలలో కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో ఎంతో మంది కార్పెంటర్ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారని, కార్పెంటర్లకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండాలని ఈ రోజు నంద్యాలలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని, అదేవిధంగా ప్రతి కార్పెంటర్ అసోసియేషన్లో సభ్యత్వం నమోదు చేసుకోవడం వలన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కటి వారికి అందేలా అసోసియేషన్ కృషి చేస్తుందని, ప్రభుత్వం నాకు ఎన్నో పథకాలు అందించడం జరుగుతుందని, ఈ పథకాలు ప్రతి కార్పెంటర్లకు వర్తించాలంటే ప్రతి ఒక్కరు అసోసియేషన్లో ఒక సర్టిఫికేట్ తీసుకోవాలని, దీనివల్ల మీ కుటుంబానికి ఒక అండగా ఉంటుందని రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. మీడియాకి కోఆపరేట్ చేయరండి మీరు. షంషీర్, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ H195లో కోశాధికారిగా ఉన్నాను. దాదాపుగా మేము నా పేరైంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంతో పాటు మన రాష్ట్రంలో కూడా మన జిల్లాల వారీగా కమిటీలు వేసుకుంటూ ఈరోజు మన నంద్యాల జిల్లాలో మన జిల్లా కమిటీగా ఒకటి నిర్ణయించడం జరిగింది. అదే ద్వారా ఇక్కడ కర్నూలు జిల్లా నుంచి కూడా ఒక కర్నూలు జిల్లా కమిటీని నిర్ణయించడం జరిగింది. ఈరోజు పెద్దల సమక్షంలో సాయంకాలం వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా చేసి పంపించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలో చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ నిర్ణయించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ వస్తున్నాము. కార్పెంటర్లకు అనేది ప్రభుత్వం ద్వారా గుర్తింపు రావాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. కాబట్టి ఈ రోజుకి మమ్మల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు స్కీమ్ ద్వారా మనకు ఒక గుర్తింపు కార్డు ఇచ్చి మన కార్పెంటర్గా ప్రతి ఒక్కరిని చదువుకున్న వాళ్ళకు సర్టిఫికేట్ ఎలా ఇస్తారో మనం 8, 10 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడి పని చేసుకున్న మన సభ్యులందరికీ ఈరోజు ప్రభుత్వం ద్వారా ఒక సర్టిఫికేట్ వస్తుందంటే దాని ద్వారా మనకు సబ్సిడీతో కూడిన లోన్లకు ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళిన వాళ్ళకు విదేశాల్లో మన కార్పెంటర్ వృత్తిగా గుర్తించి కార్పెంటర్ పని చేయిస్తారు. అది కాకనే దీని ద్వారా మనకు చాలామంది మన పిల్లలు ఎవరైనా ఉత్సాహంగా పనిచేసుకునే వాళ్ళకు కూడా 18 సంవత్సరాల నుంచి వయసు గల పిల్లలు ఎవరైనా ఇంటర్, డిగ్రీ చదివిన కొంత పిల్లలు బేకారుగా ఉండకుండా అలాంటి వాళ్ళకు ట్రైనింగ్ క్లాస్ కూడా విజయవాడ రాజమండ్రిలో ఒకటి మొన్న ఈ మధ్యనే ఒక 15 రోజుల కింద లాంచ్ అయింది. మన కుర్రోళ్ళు ఎవరైనా ఉత్సాహంగా పని నేర్చుకుంటారు. దీంట్లో స్కీమ్ ద్వారా నేర్చుకున్న వాళ్ళకు స్టార్టింగ్లోనే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 15,000 జీతంతో అక్కడ మన కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాలు వస్తున్నాయి. కార్పెంటర్ ఉద్యోగాలు మనం కూడా సాఫ్ట్వేర్తో సమానంగా పనులు చేస్తున్నాం. కాబట్టి మనమందరం ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాయి. మనం కూడా దానితో టెక్నాలజీని బట్టి మన వర్కులు నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇది 4th స్టేజ్ అని, ప్రధానమంత్రి సంయోజన అనేది ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది. అలా స్టేజ్ బై స్టేజ్ గవర్నమెంటు అసంఘటిత కార్మికులకి అవకాశం ఇవ్వాలని ఇలాంటి ఒక ప్రోగ్రాం గవర్నమెంట్ ద్వారానే చేయించి ఫస్ట్ విజయవాడ, సెకండ్ నంద్యాలలో జరిపిస్తున్న ఈ స్టేట్ యూనియన్ వాళ్ళకి నంద్యాల కార్పెంటర్ ప్రెసిడెంట్గా నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఉన్న కార్పెంటర్లకు అందరికీ స్టేట్ మొత్తం అందరికీ ఈ ఉపయోగం చేయించుకోవాలని, దీనివల్ల వచ్చే ఉపయోగాలు అంటే గవర్నమెంట్ నుండి వచ్చే ఏదైనా వాళ్ళకి లబ్ధి పొందాలని ఇక్కడ మా మినిస్టర్ గారు ఫారూక్ అన్న గారు కానీ ఇంతకుముందు మిషన్లు, మనకి కటింగ్ మిషన్లు అలాంటివి మనం పూర్వం చేసేటోళ్ళు రంపాలతో చేస్తుండే, కటింగ్ మిషన్ చేస్తేనే ఏదో కొత్తది మిషన్తో కట్ చేస్తున్నారు అనే టైప్లో ఉండే. ఇప్పుడు రాను టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి కార్పొరేట్ కంపెనీలో వాళ్ళు చూపిస్తే చాలు ఈడు కార్పెంటర్ అని గవర్నమెంటే సర్టిఫికేట్ ఇచ్చినట్టు ఉంటుంది. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అన్న నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని. వాళ్ళు ఈ సర్టిఫికేట్ సంపాదించుకున్న వాళ్ళంతా ఎనీ కంట్రీలో గవర్నమెంట్ ఇండియా వాళ్ళకి సెలెక్ట్ చేసేసినట్టే ఈయన కార్పెంటర్ పని చేస్తాడని. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు
ఇప్పుడు మ్యాక్సిమం చాలా మందికి చేసేసినాము. ఫ్యూచర్లో స్టేట్ మొత్తం చేసేస్తారు. దానికి మా స్టేట్ ప్రెసిడెంట్ శంషీర్ అన్న వీళ్ళ పేర్లు వీళ్ళంతా కలిసి కృషి చేయాలని, ఇదే విధంగా ఇక్కడ ఏదన్నా మీకు ఏదన్నా పొలిటికల్గా మీ పథకాలు ఏదన్నా రావాలన్నా మా మినిస్టర్ ఫారూక్ అన్న ఉన్నాడు, ఆయనతో మాట్లాడి చేపించి అందరికీ లబ్ధి పొందేలా నేను కృషి చేస్తానని ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం. డిఐఈఓ శంకర్ నాయక్ వెల్లడి. గోవులను హింసిస్తే మాత్రం మేము ఎంత దూరమైనా వెళ్తాం. రాష్ట్రీయ ధర్మరక్ష దళ్ ఆచరణలో నిరాహార దీక్ష. అల్లగడ్డలో కొత్త మసీద్ ఏరియాలో రేషన్ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉచిత వడుగులు పాల్గొన్న మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖదీర్. మున్సిపాలిటీలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు, అందుబాటులోకి వాట్సాప్ సేవలు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించిన పద్మశాలి సంఘం నాయకులు. కోవెలకుంట పట్టణంలో జనని సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంక్ పేరుతో గరానా మోసం. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు దంపతులు. బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అవార్డులు. నంద్యాలలో కార్పెంటర్ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక. కార్పెంటర్లకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేస్తాం, కార్యవర్గం హామీ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.